అందరం కూడా ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకున్నట్లయితే దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఏకీభవించాలని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా నీ సన్నిధి కూడా ఉంచండి. మీరు ముందు నడిపించండి. ఇదిగో ప్రభువా, ఈరోజు జరుగుతున్న ఆరాధన సన్నిధి ఉంచండి. పాత్రలు, ఆరాధనలు, వాక్యములు, అయ్యా ప్రార్థన అంతట్లో నీ సన్నిధి ఉంచండి. మీరు ముందు నడిచి మనందరూ నడిపించండి. ప్రార్థన చేస్తూ మహిమ చూపిస్తూ యేసునామమున అడిగివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో సమస్తము సాధ్యమే, నీలో సమస్తము సాధ్యమే. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా. ఆరాధించును, నిన్నే స్తుతించును, ఆరాధించును, నిన్నే స్తుతించును, ఆరాధించును, నిన్నే స్తుతించును, ఆరాధించును, నిన్నే స్తుతించును. నీలో సమస్తము సాధ్యమే, నీలో సమస్తము సాధ్యమే. ప్రభుని కనపరుచుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మండి. అలసియున్న నా ప్రాణమును సేవించువాడవు, జీవజలము ధరించి తృప్తిపరచువాడవు. అలసియున్న నా ప్రాణమును సేవించువాడవు, జీవజలము ధరించి తృప్తిపరచువాడవు. ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు, అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. ప్రార్థనలన్నీ అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా. ఆరాధించును, నిన్నే స్తుతించును, ఆరాధించును, నిన్నే స్తుతించును, ఆరాధించును, నిన్నే స్తుతించును, ఆరాధించును, నిన్నే స్తుతించును. నీలో సమస్తము సాధ్యమే, నీలో సమస్తము సాధ్యమే. ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. నాతో కలిసి దేవుని నామాన్ని స్తుతించండి అందరూ కూడా. జీవము ఇచ్చేవాడు
బైబిల్ ఉన్న వారందరూ కూడా కీర్తన 133 కీర్తన 1 నుంచి లాస్ట్ వరకు చదువుకుందాం. మన మధ్యలోని ధనంజయ చదివి వినిపిస్తారు. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆహోరును కొండ మీదకి కాలి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సీయోను కొండ మీదకి దిగవచ్చు, హెబ్రోను మంచు వలె నుండును. ఆశీర్వాదం శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవిస్తున్నాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రభుని స్తుతించుదాం. ఆయన మంచి దేవుడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనము ఆరాధన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభుని స్తుతించుదాం. మన 2 చేతులు ఎత్తి ప్రభు నామాలు కనపరిచిద్దాం. మంచి దేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, సజీవుడా మీకు వందనాలు, నిన్న నేడు ఏకీర్తికుని దేవుడా మీకు వందనాలు. యేసయ్యా మీ నామానికి మహిమయ్య. గతించిన ఆదివారం నుంచి ఇంతవరకు కూడా ఈ సజీవుని రెక్కల కింద మమ్మల్ని మా కుటుంబాలు మీరు ఎంతో దీవించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ భయంకరమైన తెగుల నుంచి, భయంకరమైన వైరస్ నుంచి మా కుటుంబాలు మీరు ఎంతగానో మీరు కాపాడుతున్నారు. మీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, మంచి ఆయుష్ ఇచ్చినందుకు మీకు వందనాలు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు బాబు. గొప్ప దేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, మంచి దేవుడా మీకు వందనాలు. అయ్యా 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 మీ నామానికి మహిమయ్య, మీ నామానికి మహిమయ్య. హల్లెలూయా. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు బాబు, అందుబట్టి నీకు మహిమయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకుని నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకుని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కొరకై మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కొరకై మరణించినావు. మరవగలనా నీ స్నేహము, మరి శరీరలో మనగలనా, మరవగలనా నీ స్నేహము, మరి శరీరలో మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకుని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. అయ్యా మమ్మల్ని ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నా, మా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావయ్యా, మా కొరకు రక్తం చిందించవయ్యా, మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు అయ్యా. మనుష్యులు మమ్మల్ని ప్రేమించకపోయినా, మా వారు మమ్మల్ని ప్రేమించుకోలేకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారయ్యా. అందుబట్టి నీకు మహిమయ్యా, అందుబట్టి నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా, మంచి దేవుడా మీకు వందనాలయ్యా, నిన్న నేడు ఏకరీతికుని దేవుడా మీకు వందనాలు అయ్యా. మీ నామానికి మహిమయ్యా, మీ నామానికి మహిమయ్యా, మీ నామానికి మహిమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీ నామానికి మహిమయ్యా, మీ నామానికి మహిమయ్యా, మీ నామానికి మహిమయ్యా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడు. అందరూ కూడా దేవుని స్తుతించుతాం, కళ్ళు మొత్తం ప్రభుని స్తుతించుతాం. మీ హృదయ దేవుడికి ఇవ్వండి, మీ మనస్సును ప్రభుకి ఇవ్వండి, ప్రభుని స్తుతించండి, మనసారా ప్రభుని స్తుతించండి, హృదయంతో ప్రభుని స్తుతించండి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో దేవుని స్తుతించు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు,
ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆయన నీ కొరకు రక్తం కాల్చాడు, ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు మన నుంచి తిరిగి లేచిన దేవుని ఆరాధన చేయి. ఊరి కరాబశం హల్లెలూయా 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 హల్లెలూయా. లేదు లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడుమా. లేదు లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అది కూడా ఆరాధన ఆరాధన తెలుసుకుంటాం. నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. ఆరాధన నించు. ఆరాధన దేవుడి చింత. దేవుడు మనంతగా కాపాడుతున్నాడు, దేవుడు మనంతగాను రక్షిస్తున్నాడు, దేవుడు మనంతగాను ఆయన కాపాడినాడు, ఆయన శిక్షించిన, ఆయన ఆరాధన చేద్దాం, ఆయన గణపరుచుదాం. ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మనంతగా కాపాడుతున్నాడు. అందుకే దేవుడు చూద్దాం. పగటి వేళ ఎండైనను, రాత్రి వేళ పానమైనను. పగటి వేళ ఎండైనను, రాత్రి వేళ పానమైనను. ఏ దిగులు రాని రాదు, నా గుడారాన్ని సమీపించదు. ఏ దిగులు రాని రాదు, నా గుడారాన్ని సమీపించదు. అందుకే ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు,
మంచి దేవుడా మీకు వందనాలయ్యా. అయ్యా మీ నామానికి మహిమయ్యా, నీకే ఆరాధనయ్యా. అయ్యా ఏ అపాయం రాకుండా కాపాడు దేవుడా మీకు వందనాలు. ఏ కీడు రాకుండా రక్షించిన దేవుడా మీకు వందనాలయ్యా. మీ నామానికి మహిమ కలుగును గాక, మీ నామానికి స్తుతులు కలుగును గాక, మీ నామానికి ఆరాధన కలుగును గాక. గొప్ప దేవుడా యేసయ్యా, మీ నామానికి మహిమయ్యా. అయ్యా 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 మీరు మాతో ఉండండి అయ్యా, మా మధ్యలో ఉండండి అయ్యా, మాతో ఉండండి అయ్యా. అయ్యా 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 మీకు వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ, మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ యేసు నామములో ఆరాధన అంతా నీకు మేము సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఇంతవరకు మనం ఆరాధనలోని ప్రభువును స్తుతించాము గనుక కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ఆ ప్రపంచ దేశాల కొరకు, మన భారతదేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన పట్టణాల కొరకు దేవుడి సన్నిధిలో మనం ఎంతగానో ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి పండు గనుక ప్రార్థన చేయండి. భయంకరమైన వైరస్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు భయం అనేది అంతగా లేదు, కానీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మట్టుగా చాలా మనుష్య హృదయాలు భయాలు కలిగించింది. కనుక ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవులందరికి కూడా ఉంది, మనకు అందరికి కూడా ఉంది. అలాగే మూడోది థర్డ్ వేవ్ వస్తుంది, అది పిల్లల మీదకి ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది పిల్లలు ఈ కరోనా వైరస్ తో బాధపడుతున్నారు కనుక పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధున తండ్రి, ఇదిగో ప్రభువా అయ్యా, మా ప్రపంచ దేశాల కొరకు, మా భారతదేశాల కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా పట్టణాల కొరకు మా రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఈ భయంకరమైన వైరస్ నుంచి ప్రభువా తండ్రి, మొదట కరోనా వైరస్ నుంచి, సెకండ్ వే నుంచి, ఈ థర్డ్ వే నుంచి కూడా మీరే కాపాడండి అయ్యా, మీరే సంరక్షించమని వేడుకుంటున్నాం బాబు. ఈ భయంకరమైన వైరస్ నుంచి మా ప్రపంచ దేశానికి, మా భారతదేశానికి, మా రాష్ట్రానికి, మా పట్టణానికి మీరు విడుదలిచ్చారని నమ్ముతున్నాం బాబు. నీకు వందనాలు. ప్రజలకు విడుదలమ్మని, స్వతంత్రమని, క్షేమమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభు అయ్యా, క్రైస్తులందరూ జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మిషనరీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా ప్రపంచ దేశంలో ఉన్న సేవకులు, సంఘాలు, మిషనరీలు అయ్యా, మా భారతదేశంలో ఉన్న సేవకులు, సంఘాలు, మిషనరీలు, మా రాష్ట్రాల్లో, మా జిల్లాలు, మండలాలు, మా గ్రామాలు ఉన్న సేవకులు, సంఘాలు, మిషనరీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే క్షేమం ఉంచండి అయ్యా. ఈ భయంకరమైన వైరస్ నుంచి సేవకుల కుటుంబాలు, సంఘస్థుల కుటుంబాలు, సంఘాలు మీరే క్షేమం ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం బాబు. నీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. ఎంతో మంది సేవకులు కూడా నీ అందరూ నిద్రించున్నారు బాబు. కుటుంబాలందరూ కూడా మీరు ఆధారపడమని, సేవకుల కుటుంబాలు, సంఘాలు వచ్చి నీకు ఆప్తులు ఉంచమని. ఈ లాక్డౌన్ టైంలో ఎన్నో చర్చలు కూడా మూయపడి ఉన్నాయి బాబు. అయ్యా డాడీ, సేవకులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారయ్యా. మీరే పోషించమని, మీరే రక్షించమని, మీరే కాపాడమని అడుగుతున్నాం బాబు. ఇదిగో మా జిల్చి సేవకులు అందరూ జ్ఞాపకం, కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు మా బ్రాంచీలు, అన్ని బ్రాంచులు విశ్వాసులు 300 కుటుంబాలు బాబు ఈ రక్తంలో కబలిచ్చి మీరే క్షేమం ఉంచండి. మా జిల్చి సేవకులు అందరూ మీరు కాపాడండి అయ్యా. మంచి స్థలాలు, మంచి మందిరాలు మీరు అనుగ్రహించండి అయ్యా. మా జిల్చి యవనస్తులు, పురుషులు, స్త్రీలు అయ్యా, పిల్లలందరినీ రక్తంలో కబలిచ్చేయండి. ప్రార్థన చేస్తూ మహిమ చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవునికి వాక్యం మనం చూద్దాం. ఈరోజు దేవునికి వాక్యం ఏంటంటే, ప్రార్థనకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి.
ప్రార్థనకి నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన ఎంతో అవసరమైనది. ఒక సేవకుడిగా నేను అడుగుతున్నాను ఏంటంటే, నీ డబ్బులు అడగలేదు, నువ్వేం చదువుకుంటున్నా నేను అడగట్లేదు, ప్రార్థన చేయమని అడుగుతున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని డబ్బు అడగలేదు, దేవుని ఆస్తులు అడగలేదు, దేవుని నీ అంతస్తులు అడగలేదు. దేవుడు వాక్యం చెప్తుంది, అడుగుడు నీకు ఎదుగురి నీకు దొరకబడను. ప్రార్థన చేసి ఆయన అడుగు, ప్రభువా నా ప్రపంచాన్ని మీరు కాపాడండి అయ్యా, దేశాల మధ్య సమాధానం ఇవ్వండి అయ్యా, నా భారతదేశాన్ని కాపాడండి అయ్యా, ఈ భయంకర వైరస్ నుంచి, పాపాల నుంచి, శాపాల నుంచి, విగ్రహాల నుంచి మీరు కాపాడండి అయ్యా, మా రాష్ట్రాన్ని కాపాడండి అయ్యా, మా రాష్ట్ర పరిస్థితులు మీరు మార్చండి అయ్యా, అయ్యా క్రైస్తవుల గురించి ఇవ్వండి అయ్యా, అయ్యా నామకత్త భక్తి నుంచి, అలవాటైన భక్తి నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నమ్మిన వారందరూ గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా. 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 ప్రార్థన చేయి. ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడటం, ప్రార్థన అనేది దేవుని యొక్క పని. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు అంటులు కడుక్కున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఇల్లు ఊడ్చినప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వెక్కడ ప్రార్థన చేయలేవంటే టీవీ కడే, మిగతా ఏ విషయాలైనా నువ్వు ప్రార్థన చేయగలవు. భక్తుడు దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును. కనుక మన జీవితకాలం అంతా కూడా మన యేసయ్యకి మనం లోబడి ఉండాలంటే మన జీవితకాలం అంతా కూడా ఆయన స్తుతించాలి, ఆయనకి ప్రార్థన మాత్రమే చేయాలి. ఆయనకి అప్పుడు నీవు ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన కుమార్తెగా, ఇష్టమైన కుమారుడుగా అనిపించుకుంటావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 కనుక ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన గురించి కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారు. ప్రార్థన చేపకు నీరు లాంటిది. చేపకి నీరు లేకపోతే చేప ఏమవుతుంది? చచ్చిపోతుంది. అది బతకదు. నీరున్నంత వరకే నీటిలో ఎంతైనా ఎదుగుతుంది, సంతోషిస్తుంది. నీరు లేకపోతే, ఆ నీరు ఎండిపోతే ఆ చేప ఏమైపోతుంది? చచ్చిపోతాయి. కనుక నీలో ప్రార్థన ఉన్నప్పుడే నువ్వు సంతోషించగలవు, నీలో ప్రార్థన ఉన్నప్పుడే నువ్వు ఆనందించగలవు, నీలో ప్రార్థన ఉన్నప్పుడే నువ్వు ఉల్లాసించగలవు, నీలో ప్రార్థన ఉన్నప్పుడే నువ్వు అతిశించగలవు. నీలో ప్రార్థన లేకపోతే నువ్వు తెచ్చని క్రైస్తవుడు, స్పరిశలేని క్రైస్తవుడు, నీకు సమాధానం ఉండదు, నీకు శాంతి ఉండదు, నువ్వు సంతోషించలేవు. కనుక చేపకు నీరెంత అవసరమో నీకు ప్రార్థన అంతే అవసరమో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండో విషయం, రెండో సలహా పాస్టర్ చెప్పారు. పక్షికి రెక్కలు ఎంత అవసరమో నీకు ప్రార్థన అంతే అవసరం. ఒక పక్షికి రెండు రెక్కలు లేకపోతే అది పైకి ఎగరలేదు, అది ఎదగలేదు. చూడండి, ఇశ్రాయేలు యుద్ధంలో విజయం రావాలి. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? తన రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకి గొప్ప విజయము వచ్చింది. ఆ రెండు చేతులు కింద దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారు.
నష్టాలు ఎదురైనప్పుడు, పరిస్థితులు బాగులేనప్పుడు నీ 2 చేతులు ఎత్తి, నీ కుటుంబ పరిస్థితులు బాగలేదా, నీకు సమాధానం లేదా, నీకు శాంతి లేదా, సమస్యలు నీ చుట్టూ తిరుగుతున్నాయా, సమస్యలు నిన్ను పీకి తింటున్నాయా, నీ 2 చేతులు ఎత్తి హల్లెలూయా అంటే ఇశ్రాయేలుకు దేవుడు, విజయమిచ్చిన దేవుడు నీ జీవితానికి, నీ దేశానికి, నీ సమస్యలపై దేవుడు గొప్ప విజయం ఇస్తాడు, గొప్ప విడుదల ఇస్తాడు. నమ్మిన గట్టిగా చెప్పండి హల్లెలూయా. మా అత్తగారు అయితే ఏ శిలం కూడా దారి వచ్చిన, ఏ తన ప్రాంతం ఉన్నప్పుడు ఏ కీడైనా తనకు కనిపించిన, ఎవరి కోసమైనా ప్రార్థన చేయమని చెప్పిన, తను ఏం చేసింది 2 చేతులు ఎత్తి హల్లెలూయా అన్నప్పుడు దురాత్మ నిలబడిపోయాయి. శిల్లంగులు ఆ త్రోవ వచ్చిన శిల్లంగులు వెనక్కి వెళ్ళిపోయి పారిపోయారు. అంటే మన 2 చేతులు ఎత్తినప్పుడు గొప్ప విడుదల వస్తుంది. హల్లెలూయా చెప్పండి. కొంతమంది చేతులు, కొంతమంది క్రైస్తవులైతే చేతులు ఎత్తరు, ప్రార్థన చేయరు, వాళ్ళకి విడుదల వచ్చేవాడే, వాళ్ళకి ప్రతిఫలం వచ్చేవాడే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నప్పుడు అది పైకి ఎగురుతుంది. అంతైనా ఎంత పైకైనా ఎగురుతుంది, సంతోషిస్తుంది. నువ్వు 2 చేతులు పైకెత్తినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు నీవు కూడా సంతోషిస్తావు. మమ్మల్ని గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వది ప్రార్థన దేంతో పోల్చబడింది? చేపకి నీరు లేకపోతే అది బతకలేదు, ప్రార్థన లేకపోతే నువ్వు బతకలేవు. 2వది పక్షికి 2 రెక్క లేకపోతే అది పైకి ఎగరలేదు. నీవు 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతించకపోతే, ఆరాధన చేయకపోతే ఏ సమస్యల పైన నువ్వు విడుదల పొందలేవు, నువ్వు ఆత్మీయుడిగా ఎదగలేవు, కుంటి పడిపోతావు. నువ్వు బాగుంటావు, చాలా అందంగా ఉన్నావు, చాలా ఆరోగ్యం ఉన్నావు, నీలో ప్రార్థన లేకపోతే నువ్వు రోగిష్ఠుడివే. నీలో ప్రార్థన లేకపోతే దేవుడి విషయాలు నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉండలేవు. హల్లెలూయా. కనుక 3వది ఎంతో పోల్చలేని ప్రార్థన, మనిషికి ఊపిరి లాంటిది ప్రార్థన. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఊపిరి లేకపోతే మనిషి ఏమైపోతాడండి? చచ్చిపోతాడు. ప్రార్థన లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఊపిరి లాంటిది ప్రార్థన. మనిషి అట తినకపోతే 39 రోజులు బతుకుతాడు, 40 రోజులు అనుకో. వాటర్ తాగకపోతే 3 రోజులు బతుకుతాడు. ఊపిరి లేకపోతే నిమిషం కూడా బతకడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డరా, ఈ కరుణ రావడము చాలా మంది లంగ్స్ దెబ్బతినడం వల్ల, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వల్ల చాలా మంది ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వేల కోట్లు పెట్టి ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు, లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. అది ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు. ఈ వైరస్ ని తప్పించుకోవడానికి, మరి ఆ భయంకరమైన నరకం నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఈ ఆక్సిజన్ కంట విలువైనది ఆ రక్షణ. హల్లెలూయా. దేవుడి రాజ్యము ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. ప్రార్థన చేయని వాడు క్రైస్తవుడు కాదు. ప్రార్థన చేయకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుడి రాజ్యాన్ని చూడలేవు. ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుడి విషయంలో సంతోషించలేవు. ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుడి విషయాన్ని ఆనందించలేకపోతే నువ్వు ప్రార్థన చేయమని దేవునికి వాక్యం చెప్తుంది. ఆ ప్రార్థనకి ప్రార్థన తెమ్మని దేవునికి వాక్యం చెప్తుంది. హల్లెలూయా చెప్పండి
హల్లెలూయా. హల్లెలూయా. అది కనుక ఈ ప్రార్థన వీటితో పోల్చాడు. ఒకటోది, చేపకి నీరంత అవసరమో నీకు ప్రార్థన అంత అవసరం. పక్షికి రెక్కలంత అవసరమో నీకు ప్రార్థన అంత అవసరం. మనిషికి ఊపిరి ఎంత అవసరమో నీకు ప్రార్థన అంతే అవసరం. బండికి పెట్రోల్ ఎంత అవసరమో నీకు ప్రార్థన అంతే అవసరము. ఆ ప్రార్థనకి ప్రార్థన ఇవ్వండి బ్రదర్, ప్రార్థన ఇవ్వండి చెల్లి, తమ్ముళ్ళారా. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు, ప్రార్థన విషయంలో అశ్రద్ధగా ఉండద్దు. నాకు నచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు అన్ని జరిగినప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనేది అటువంటి వారు దేవుడికి అవసరం లేదు. అలాంటి వారు దేవుడికి అవసరం లేదు. ప్రార్థనకి ప్రార్థన చేయు. ఎందుకంటే దినాలు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటు చూసిన వైరస్లు, ఎటు చూసిన రోగాలు, ఎటు చూసిన పాపము, ఎటు చూసిన కరువు, ఈ పరిస్థితులు మనం అందరం ఉన్నామండి. కానీ ప్రార్థన విషయం నిర్లక్ష్యం ఉంటే నువ్వేం క్రైస్తవురాలు, నువ్వేం సేవకుడు. ప్రార్థన చేయి, ప్రార్థనకి నువ్వు. బైబిల్లో చాలా మంది భక్తులు ప్రార్థనకి ప్రార్థన తెచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డరా, ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేను చెప్తాను. ప్రార్థనకి ప్రార్థన తెచ్చిన వారు. నెంబర్ 1 ఎవరంటే ప్రేమ దేవుని బిడ్డరా, దానియేలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ వ్యక్తి ఎవరండి? దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే ప్రేమ దేవుని బిడ్డరా, దానియేలు దినముకు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడండి? 3 మార్లు, 3 గంటలు. ఆయన నచ్చినప్పుడు చేయలేదు, ఆయనకు సమస్య వచ్చినప్పుడు చేయలేదు. ప్రేమ దేవుని బిడ్డరా, ప్రతి రోజు కూడా దేవుడితో వ్యక్తిగతంగా 3 గంటలు ప్రభువుతో గడపాలి. కాబట్టి ఆ దేశాన్ని క్షేమం ఇచ్చాడు దేవుడు. భయంకరమైన సమస్య నుంచి కూడా దేవుడు తనను కాపాడాడు. ఆ రాజు అన్నాడు, 30 దినముల వరకు ఏ దేవుణ్ణి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, చేసిన ఎడల వాడిని తీసుకెళ్లి సింహపు గృహం పడేయండి అన్నాడు. ఇప్పుడు 6 వారాల నుంచి చర్చలు లేవు, ప్రార్థన లేవు, సావాసాలు లేవు. మనకు ఎలాగుందండి ఇప్పుడు? యూట్యూబ్ లైవ్ వస్తున్నారు, ఒక్కడు కూడా రావట్లే. జూము అది కూడా లింక్ పెడుతున్నారు సేవకులు. ప్రార్థన జరుగుతుంది లేదు ఒక్క విశ్వాసం కూడా. మాకు ఇంకేంటి హ్యాపీగా ఉంది. ప్రేమ దేవుని బిడ్డల, దేవునికి ప్రార్థన తెచ్చిన వాడు ఎప్పుడు మౌనంగా ఉండడు, వాడు ఎప్పుడు కూడా ఊరుకొనడు, వాడు ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉంటాడు. పాస్టర్ గారు ప్రార్థన అవుతుందా? ఆసక్తి. ఉప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. మన దేవుడి విషయాల్లో ఆశపడి ఉండాలి, ఆసక్తులై ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఈ భయంకరమైన వైరస్ వచ్చినా ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా ఉండొద్దని దేవుని సేవకులుగా నేను బతిమాలుకుంటున్నానమ్మా. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రార్థన చేయండి. దానియేలు దినముకు 3 మార్లు దేవుడి సంగతి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు
ఆ భయంకరమైన అపాయాల నుంచి, భయంకరమైన కీడు నుంచి దేవుడు తప్పించి ఆ దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన తీస్తే నువ్వు ప్రధానమంత్రి అవుతావు. ఎంతో దీవించిపోతావు. దానియేలు ప్రధానమంత్రి అవ్వకముందు ఎన్నో కష్టాలు వచ్చాయి, మనుషుల వల్ల వచ్చాయి, అధికారుల వల్ల వచ్చాయి, స్నేహితుల వల్ల వచ్చాయి, అందరి వల్ల వచ్చాయి దానియేలుకి. కానీ దానియేలు మటుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడికి ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. దేవుడి సంగ ప్రార్థన చేసిన తర్వాత పని ప్రారంభించాడు. అందుకే దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రేమ రెండో వ్యక్తి ఎవరంటే, ప్రార్థనకి ప్రార్థన ఇచ్చిన వ్యక్తి రెండో వ్యక్తి ఎవరంటే దావీదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదు 119వ కీర్తన అంటున్నాడు, 140 164 వచనం. దావీదట దినముకు 7 గంటలు ప్రభుత్వ సమయాన్ని గడిపాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే దావీదు గురించి మన అందరికీ తెలుసు, నాకని మీ అందరికీ ఎక్కువ తెలుసు. దావీదు కుటుంబం సౌలు కుటుంబం ఒకకాల యుద్ధం జరిగింది. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసం. ఎందుకంటే దావీదు కుటుంబంలో ప్రార్థన ఉంది, సౌలు కుటుంబంలో ప్రార్థన లేదు. అందుకే దిగజారిపోయింది. అందుకే దేవుడు అధికారాన్ని నెలకు తీసుకున్నాడు. దేవుడు అత్తిపోయి అందుకే దురాత్మ వస్తుంది సౌలుకి. నీ కుటుంబం అంతకంతకు అభివృద్ధి చెందాలంటే, అంతకంతకు నీ కుటుంబం ఉద్యోగం పడాలంటే నువ్వు దినముకు 7 మార్లు 7 సార్లు 7 గంటలు నువ్వు ప్రభుత్వ సమయం గడుపు. హల్లెలూయా చెప్పండి. నీ పిల్లలకి దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. నీ కుటుంబానికి దేవుడు మంచి క్షేమం ఇస్తాడు. నీ కుటుంబానికి దేవుడు మంచి సమాధానం ఇస్తాడు. అది డబ్బుల వల్ల రాదండి. ఏదో మంచి కార్యం చేసిన వాళ్ళు రాదండి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమాధానం వస్తుంది, ఆ క్షేమం వస్తుంది నీ కుటుంబానికి. దావీదు దినముకు 7 మార్లు 7 గంటలు దేవుడు సేవలో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆ దేశానికి రాజు చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ దేశానికి ఏం చేశాడండి? రాజు. గొర్రెలు కలిసినాడు. వాక్యం చెప్తుంది, కంటి కొట్టులను దీనులను పైకి లేపువాడు యెహోవాయే. ప్రేమ దేవుని బిడ్డరా, ఒకప్పుడు నీ స్థితి ఎలాగుండేది, ఒకప్పుడు నీ గతి ఎలాగుండేది, ఒకప్పుడు నువ్వు ఎలాగుండేవాడు. దేవుడు మంచి స్థితి నీకు ఇచ్చాడంటే అటు నువ్వు ప్రార్థన. మరి అటువంటి ప్రార్థన ఎందుకు లేదు నీలో? అటువంటి ప్రార్థన ఎందుకు మళ్ళీ నువ్వు చేయలేకపోతున్నావు? చేసి భక్తి ఏమొచ్చిందని బోర్ కొడుతున్నారు చాలా మందికి. ఎన్నాళ్ళు చర్చిలో గంటలు ప్రార్థన చేశారు. ఇప్పుడు చర్చిలో గంట ఉండడానికే టైం వైపు చూస్తారు, చునుక్కుంటారు, హాస్టల్ వైపు చూస్తారు. అంటే భక్తి బోర్ కొడుతుంది చాలా మందికి. కనుక ప్రేమ దేవుని బిడ్డరా, దేవునికి వాక్యం చెప్తాండి, నీ కుటుంబంలో క్షేమం రావాలంటే, నీలో ఉద్యోగం రావాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను మంచి స్థితిలో ఉంచాలంటే నువ్వు దినముకు 7 గంటలు నువ్వు ప్రభుత్వంలో గడుపు. అది చెప్పండి. ప్రార్థనతో దేవుడి సమయానికి ప్రార్థనతో దేవుడి ప్రార్థనతో ఇప్పుడు దేవుడు నీకు ప్రార్థన ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వు. ప్రేమ దేవుని బిడ్డరా, కనుక దేవునికి వాక్యం చెప్తాను. దినముకు 7 మార్లు దేవుడి సందులో ప్రార్థన చేసిన కనుక
ఆ దేశానికి దేవుడు దావీదుని రాజుగా చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక మనం ప్రార్థనకి ఇచ్చినప్పుడు మూడోది బైబిల్లో ఇంకో మూడో గుర్తున్నారు ఎవరంటే కొర్నేలు కూడా శతాధిపతి, 100 మందికి, ఒక 100 మందికి శతాధిపతి. కానీ ఆయన కూడా ప్రేమ దేవుడు పిల్లరా దేవుడి కట్ట ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడట. హల్లెలూయా చెప్పండి. అందుకు దేవుడు అన్నాడు, కొర్నేలు నువ్వు చేసిన ధర్మ కార్యములు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాయే. ప్రేమ దేవుని పిల్లరా నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఇతరులకు సహాయం కూడా చేయాలి. అప్పుడు దేవుని లిస్టులోకి వెళ్తున్నావు. నేను సహాయం చేసేస్తాను, నేను ప్రార్థన చేయనంటే నువ్వెవరు దేవుడికి తెలియదు. వాక్యం ఉంది, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఎవరు కూడా ప్రభువా ప్రభువా అని పిలిచేవారు తనకు వారసులు కాలేరు. నువ్వెవరో దేవుడికి తెలియదు. నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వకపోతే, ప్రార్థన ఇవ్వకపోతే నీవు ఎవరో దేవుడికి తెలియదు. ప్రేమ దేవుని పిల్లరా కనుక ఒకటోది ప్రార్థనకు ప్రార్థించినవారు దానియేలు దినముకు 3 గంటలు ప్రార్థన చేశాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు దినముకు 7 గంటలు ప్రార్థన చేశాడు, ఆ దేశానికి రాజు అయ్యాడు. కొర్నేలు ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు కాబట్టి తన ప్రార్థన విన్నాడని దేవుడు సాక్ష్యము ఇచ్చాడు. కనుక మనం ఇప్పుడు ఎవరికి ప్రార్థన తేవాలి? దేవునికి ప్రార్థన తెవు, దేవుడి మందిరానికి ప్రార్థన తెవు. భయంకర దినాల్లో ఉన్నాము. నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు, ఎక్కడేసిన గొంగలు అక్కడగా ఉండవద్దు. నువ్వు దేవుడికి ప్రార్థనత, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో దీవిస్తాడు. కనుక ప్రేమ దేవుని పిల్లరా, కనుక ప్రార్థన మనకి ఎంతో విలువైనది. ప్రేమ దేవుని పిల్లరా, దేవునికి వాక్యం చెప్తుంది ప్రార్థన ఒక ఆయుధం లాంటిదట. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు చేతులు ఏమన్నా ఆయుధం ఉండాలి, ఆయుధం లేకపోతే వాడు చేతులు ఎత్తేవాడే. ఒక క్రైస్తవుడికి ప్రార్థన ఒక ఆయుధం ఉండాలి. అప్పుడు నువ్వు అపవాదితో యుద్ధం చేయగలవు, సమస్యలను జయించగలవు, పరిస్థితులను తారుమారు చేయగలవు. దేవుడి సన్నిధి మీద ఉంటుంది, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోగలవు. ఎదుర్కొన్న శక్తి అధికారం దేవుడికి ఇచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా నువ్వు చెప్పండి హల్లెలూయా. కనుక ప్రార్థన చేయాలి, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సేవకుడిగా నేను బతిమాలుకుంటున్నాను, ఇక్కడి నుంచి నీవు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడి సేవకుడిగా మరొకసారి మీకు బతిమాలుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నా. దేవుడి మాట దీవించునుగా. పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు. మహోన్నతుడా ఎంతవరకు ఈ సన్నిధి మాట ఉంచారు, మీకు వందనాలుగా. ఇదిగో ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభావ. ప్రార్థన మా జీవితంలో మారుస్తుంది ప్రభావ. మేము ప్రార్థన తెచ్చినప్పుడే అయ్యా మేము ఒక స్థితిలో ఉంటాం ప్రభావ. అయ్యా దానియేలు ప్రార్థన తెచ్చినప్పుడు ప్రధానమంత్రి అయ్యాడయ్యా. దావీదు ప్రార్థన తెచ్చినప్పుడు ప్రభా తండ్రి రాజు అయ్యాడు ప్రభా. కొర్నేలు ప్రార్థన తెచ్చాడు కాబట్టి ఆయన చేసినవన్నీ కూడా అంగీకరించావయ్యా. అయ్యా మీకు వందనాలు, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్య ప్రతిరోధులు ఫలించాలని మన మధ్యలో ఉన్న జ్యోతి చిన్న ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన తత్వనిచ్చుడుగు తండ్రి, సమాధాన పత్రిక వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒక్కసారి ప్రభా తండ్రి అలా మా ప్రార్థన ఆలకించడానికి వందనాలు ప్రభా తండ్రి. ఒకసారి తండ్రి అయ్యా ఇంతవరకు విని ఎంతవరకు ధ్యానించిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా ప్రభా
నీ యందు మేము నమ్మకం ఉంచి తండ్రి, నీ యందు మేము ప్రార్థన చేసి పరుడిని మేము సుఖిస్తూ ఉండే బిడ్డల వల్ల మమ్మల్ని ఉంచండి తండ్రి. ఎటువంటి బిడ్డలుగా నడిపించండి తండ్రి. అయా మీకు వందనాలు గడుక మేము ప్రభావం చేయించుకుంటున్నాం ప్రభావ. నీకు ఆరాధన చేయించుకుంటున్నాం తండ్రి ప్రభావ. మీరు మాతో ఉండండి తండ్రి. అనుదినం తండ్రి ప్రభుని స్థుతించగల శక్తిని మాకు ఇవ్వండి. స్థుతించగల, ఆరాధించగల, ప్రార్థించగల శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఏమాత్రం నిర్లక్ష్యం అయిపోకుండా ప్రేమ, ఏమాత్రం అశ్రద్ధ అయిపోకుండా ప్రభావ. అయా తండ్రి ప్రభా, అయ్యా మీరు తండ్రి బలంగా ఉండే బిడ్డల ఉంచండి ప్రభా. అయ్యా మీరు తండ్రి ప్రభా నిక్షయం కలిగే బిడ్డల ఉంచండి తండ్రి. మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని గడపరచండి. అయ్యా నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి రోజు, ప్రతి దినం, ప్రతి క్షణం నిన్ను సుఖిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అటువంటి రీతిగా మనం వస్తున్నాం, సుఖిస్తున్నాం కోరుచున్నాం ప్రభా. మమ్మల్ని అటువంటి రీతిగా నడిపించమని కోరుచున్నాం తండ్రి. ఆసక్తిగా అడుగుతున్నాం ప్రభావ. మాకు అటువంటి జీవితాలు దయచేయమని కోరుచు చిన్న ప్రార్థన వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, ఈ బిడ్డ చేసిన ప్రార్థన మీరు విన్నారు, మీకు వందనాలు. ఆ ప్రార్థన అన్నిటికీ మీరు ప్రతిఫలం ఇచ్చారు. అటువంటి ప్రార్థన తెచ్చే హృదయం అందరికీ మీరు అనుగ్రహించమని, ఇదిగో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరి కుటుంబాలు మీరు దీవించండి అయ్యా. ఇదిగో ప్రభా, ఈ రోజు అయితే అయ్యా ఈ యొక్క నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా మీ సన్నిధి మాతో ఉంచారు వచ్చిన అవును తమ్ములు బట్టి, చెల్లెలు బట్టి మీకు వందనాలు. ఇంకా మీ బలమైన అభిషేకంతో నింపండి. ఇంకా అయ్యా గొప్ప ఉజ్జీని బిడ్డలకు ఇవ్వండి. నీకు సమీపస్తులుగా ఉంచమని మేము వేడుకుంటున్నాం. అయ్యా నీ పరిచయాలను వాడుకోండి. అయ్యా నా కుటుంబం, నా చుట్టూ కాపుదలు ఉంచండి. మా సంఘం చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. అయ్యా మా మందిరం చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. మందిర విషయం మీరు ద్వారం తెరవండి. అయ్యా గొప్ప నిర్మాణం జరుగుటకు సహాయం చేయండి. అయ్యా డబ్బులన్నీ మీరు సమకూర్చండి. అయ్యా సంఘం అనేక ఆత్మలతో నింపండి. పురుషులు, స్త్రీలు, యవనస్తులు గొప్ప ఉద్యమివ్వండి. అయ్యా ప్రతి కుటుంబ స్థలం నడిపించండి. మాతో ఎంతమంది అయితే ప్రార్థన సహాయకులు అందరి కుటుంబాలు యేసు నామమున తీరుస్తున్నాం. మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. స్థుతులు చెల్లిస్తూ మేము వచ్చిన వారందరూ దీవించండి ప్రభా. ఈ వాక్యం వింటున్న వారందరి బట్టి మీకు వందనాలు. యారదో పాలు పొందిన వారందరి బట్టి మీకు వందనాలు. మీకే స్థుతులు చెల్లిస్తూ, మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ, ఆరాధన చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కుమారునికి లోకున్న పరిశుద్ధులందరికీ వచ్చిన ప్రతి కుటుంబానికి దేవుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసురత్నమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.